ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల పతాకం, జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం. లడఖ్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ స్వాతంత్ర దినోత్సవం. ఇండియా చైనా సరిహద్దు ప్రాంతంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. దేశవ్యాప్తంగా ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. హైదరాబాద్ కలెక్టరేట్ లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ శర్మన్. ఖమ్మంలో షటిల్ కోర్టు ప్రారంభించిన ఎమ్మెల్యే. షటిల్ ఆడి క్రీడాకారుల ఉత్సాహాన్ని నింపిన ఉపేందర్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే 75వ స్వాతంత్ర దినోత్సవం మట్టహాస్యంగా జరుగుతోంది. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. దేశ ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర సమరంలో అమరులైన వారిని గుర్తు చేసుకున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగం ఆసక్తికరంగా సాగుతోంది. కరోనా, ఒలింపిక్స్ తదితర అంశాలు హైలైట్ గా ఉన్నాయి. కరోనా గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇక్కడే జరుగుతోందని, ఇప్పటి వరకు 54 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. ఇంకా కరోనాను భారత ప్రజలు దృఢంగా ఎదుర్కొన్నారని అన్నారు. ఇంకా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల ప్రతిభను పొగుడుతూ దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఒలింపిక్స్ విజేతలు కరోనా వారియర్స్ పోలీసు బలగాలపై హెలికాప్టర్తో పూలవర్షం కురిపించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలని ప్రధాని పిలుపిచ్చారు. దేశ సరిహద్దులో లడఖ్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. లడఖ్లోని ఇండియా చైనా సరిహద్దు ప్రాంతమైన ప్యాంగాంగ్ సో సరస్సు ఒడ్డున జాతీయ జెండాను ఎగరవేశారు. ఇదే ప్రాంతంలో ఏడాది కిందట చైనా సైన్యానికి భారత సైన్యానికి మధ్య ఘర్షణ జరిగింది. భారత సైనికులు 20 మంది అమరులయ్యారు. ఇలాంటి చోట మళ్లీ జెండాను ఎగరేసి చైనాకు హెచ్చరిక సంకేతాలు పంపినట్లయింది. ఇక దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. దేశ ప్రజలకు స్వాతంత్ర అమృత మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీలోనూ తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2047 నాటికి భారత్ అవినీతి రహిత పేదరిక నిర్మూలన దేశంగా అవతరిస్తుందని చెప్పారు. హైదరాబాద్ కలెక్టరేట్ లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ కార్యాలయంలో నూతన కలెక్టర్ ఎల్ శర్మన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. पंजाब सिंधु
गुजरात मराठा द्राविड़ हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगाए तब शुभाशिष माहे जगन मंगलदायक जय हे भारत माते जय 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 हे जय हिंद जय बोलो भारत माता की जय बोलो सुभाष चंद्र बोस की जय స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీ యొక్క విధులను రీడెడికేట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి మరియు జిల్లా అభివృద్ధికి కంకణబద్ధులై ఈ జిల్లా అభివృద్ధిలో రాష్ట్రంలోని అన్ని రంగాలలో ముందుండాలని మీ అందరినీ మరొకసారి కోరుతూ ఈ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండాలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి షటిల్ కోర్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమా, జెడ్పీటీసీ వరప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణు పాల్గొన్నారు. అనంతరం షటిల్ ఆడి క్రీడాకారుల ఉత్సాహాన్ని నింపారు. ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ ఆఫీస్ సమీపంలోని ఆటో సెంటర్లో 75వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రాఫిక్ సిఐలు అంజలి, సురేష్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, కాంగ్రెస్ ఆఫీస్ అడ్డా ప్రెసిడెంట్ బాలకృష్ణ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కష్టపడుతూ ఒక కుటుంబంలో ఉండే విధంగా కలిసికట్టుగా ఉండి మంచి రూల్స్ పాటిస్తూ ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది మీరు పడకుండా అందరూ కూడా బాగుండాలనేసి మీ కుటుంబం పిల్ల బాబుతో మంచిగా ఉండాలనేసి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 75వ సంవత్సరం ఈరోజు మనము సంతోషంగా అందరూ కూడా ప్రతి వాడవాడన పల్లెపల్లెన ఆఫీసులలో అంతటా కూడా ఎంతో సంతోషంగా ఆనందభరితంగా కూడా మన జెండా రెపరెపలాడే విధంగా జెండా వందనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ఆఫీస్ అడ్డ దగ్గర ఆటో యూనియన్ వాళ్ళందరూ కలిసి, అడ్డ వాళ్ళందరూ కలిసి ఎంతో చక్కగా ఒక యూనిటీతో కలిసికట్టుగా ఉండి జెండా వందనం చేయడం జరిగింది. మరొకసారి వాళ్లకు మా కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా వాళ్ళు ఇదే విధంగా ఒక యూనిటీగా ఉండి సుఖ సంతోషాలతో మంచిగా ఉంటూ ఎప్పుడు కూడా ఇదే ఆనందంతో జెండా వందనం జరుపుకోవాలనేసి మరొకసారి వాళ్ళందరినీ పేరు పేరున వాళ్ళందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక క్యాన్సర్ పై మరింత అవగాహన పెంపొందించుకోవాలని డాక్టర్ అంజనీదేవి తెలిపారు. హన్మకొండ ఒమేగా బన్ను ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజనీదేవి మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజలని ఇంకా చైతన్యపరచాలని, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలను చైతన్యపరచాలని సూచించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా నయం చేయడం సులువవుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. మహిళలకు క్యాన్సర్ ఉచిత శిబిరం వరంగల్లో ఒమేగా బన్ను హాస్పిటల్లో పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి సేవాభావంతో ముందుకు వచ్చిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి చరణ్జిత్ రెడ్డిని అభినందించారు. ఒమేగా బన్ను హాస్పిటల్ వరంగల్లో ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేశారు గత వారం రోజులుగా. ఈ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ చరణ్జిత్ రెడ్డి గారికి, ఈరోజు వచ్చినటువంటి మా సీనియర్ మేడం గడ్కొల్లి డాక్టర్ అంజలి మేడం గారికి, ఫాక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ పురుషోత్తం గారికి, ఫాక్సీ సెక్రటరీ డాక్టర్ సంజయరాణి గారికి, ఫాక్సీ పాస్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారికి, మా తమ్ముడు ఈవి శ్రీనివాస్, నేను ఐఎంఏలో పాస్ నేషన్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను, ఫాక్సీ ప్రెసిడెంట్గా చేశాను, ఇన్నర్విల్లో కూడా ఉన్నాను, ఇన్నర్విల్ పాస్ డిస్ట్రిక్ట్ చైర్మన్. మరి సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళందరికీ కూడా
పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. అసలు ఎంతమంది చెప్పినట్టుగా అసలు ఈ ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్లో ఆల్ ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్తో వరంగల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. నా దేశానికి నేనేం చేయాలని ఆలోచించే ప్రతి ఒక్కడు ఎంతో బాగుపడుద్ది. దాంట్లో మా వరంగల్కి ప్రథమ పౌరుడిగా అనుకోవచ్చు. అమెరికా నుంచి వచ్చి వరంగల్లో ఇంత పెద్ద, ఎందుకంటే మా కుటుంబం నుంచి కూడా క్యాన్సర్ బారిన పడి 15 ఏళ్ళు కష్టపడ్డాం. హైదరాబాద్ పోవాలి, బుక్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, అక్కడ స్టేయింగ్ ఎంత పెయిన్ఫుల్గా. అసలు మన జబ్బు కంటే ఈ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా బాగా అవుతాయి అన్నమాట. అసలు ఇక్కడ పెట్ స్కాన్ ఉండే వారు 4-5 రోజుల ముందు బుక్ చేసుకొని మన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆ నెంబర్ని పెట్టుకొని పోయి మేము అక్కడ పెట్ స్కాన్ చేయించుకోవాల్సి వచ్చేది. నాకన్నా అక్కడి నుంచి ఉన్న వాచ్మెన్ గురించి ఎవ్వరూ నా ఏజ్లో లేరు, అందరూ చిన్నవాళ్లే. కాబట్టి మీ అందరికీ నా ఆశీస్సు. మొదటగా నాకు బొకే ఇచ్చిన సరిత నన్ను అడిగారు, మీకు 77 ఏళ్ళు మేడం, మీరు ఎలా ఇంత యాక్టివ్గా ఉన్నారు అని. దానికి కారణం డైటీషియన్. నన్ను నా డైట్ అంతా తక్కువ చేసేసింది. 10 రోజులు నాతో పాటు ఉంది. షీజ్ లైక్ సరిత. అందరూ మాట్లాడిన తర్వాత ఆఖరిగా మాట్లాడే వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఎందుకంటే అందరి గురించి అందరూ మాట్లాడారు. మిగిలిన వాళ్ళని నేను చప్పట్లు కొట్టడానికి చరణ్ సింగ్ అయిపోతున్నాను. చరణ్జిత్ రెడ్డి ఆయన మా సన్ కొద్దిగా నేను కలుస్తుంది. చేతన్ ఫ్రెండ్స్. ఆయన ద్వారా కాకపోయినా కూడా చరణ్ నాకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఈయన చిన్న ఏమన్నారు ప్రాక్టీషనర్ ఎక్కడో హన్మకొండలో కళ్యాణి హాస్పిటల్ నడుపుకుంటున్న దాన్ని నన్ను ఆయన ఇన్వైట్ చేసి ఈ మీటింగ్కి తప్పకుండా రావాలని చేయడం అన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ఈ నెల 18న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన దళిత గిరిజన దండోరా బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి అన్ని తానే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రావిర్యాలలో నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామన్నారు. సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేసి రేవంత్ కు బహుమతిగా అందజేస్తామన్నారు. నాయకులు కార్యకర్తలందరూ బాధ్యతగా భావించి జన సమీకరణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అనంతరం రావిరాలలో సభాస్థలిని స్థానిక నేతలతో కలిసి పర్యవేక్షించారు. సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, మౌలిక వసతుల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. 18వ తేదీ నాడు బ్రహ్మాండంగా ఇక్కడ దళితులకు, అదేవిధంగా గిరిజనులకు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నింపే విధంగా చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభ ద్వారా ఇప్పుడే పెద్దలు మహేష్ అన్న చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో దగాపడ్డటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా వాళ్ళను దగా చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి తెలియజేయడానికి కాంగ్రెస్ పక్షాన పెట్టినటువంటి సభగా ప్రజలంతా భావించి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క నీచపు పనులన్నీ తెలియపరచడానికి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. సభ్య సమాజానికి తెలియజేసి చైతన్యవంతులుగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టారు. అందువల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు గాని, లేక రంగారెడ్డి గారు గాని, రామరెడ్డి గారు గాని, రామ్మోహన్ రెడ్డి గాని, దామోదర్ రెడ్డి గాని, ఇక్కడ బెల్లియా నాయక్ గాని, వంశకృష్ణ అందరూ అన్ని కులాలకు సంబంధించిన మన శంకర్ వీళ్ళు గాని వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని తీర్చడానికి, తీవ్రమైన పోరాటం చేయడానికి ముందుకొచ్చింది. అందులో రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను ముందుకు తీసుకుని ఏ పరిస్థితుల్లో కూడా ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు, న్యాయం జరగాల్సిందే, ఇది రాజ్యాంగ హక్కు, ఈ రాజ్యాంగ హక్కుని
మనమే ఇచ్చాము, మనమే రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. రేపు ఇక్కడ జరిగే 60,000 నుంచి 70,000 ఎకరాలు పోగు చేసి తన అనుయూయులైనటువంటి బడా కార్పొరేట్ సెక్టర్ కట్టబెట్టడం, ప్రాజెక్టుల పేరిట పోగు చేసిన భూమిని బడా బాబులకు అప్పగించడం జరిగింది. సో ఈ రకంగా ఈ 7.5 సంవత్సరాలుగా అడుగడుగున దళితుల్ని గిరిజనుల్ని మోసం చేస్తూ వచ్చినాడు. అధికారంలోకేమో ఆ దళిత గిరిజనులు వాడుకొని వారి కళ్ళబొల్లి మాటలు చెప్పి వారికి ఆచరణ సాధ్యంగా వాగ్దానాలు ఇచ్చి అధికారంలో వచ్చినట్టు కేసీఆర్ ఈ 7.5 ఏళ్లుగా దళితులను విస్మరిస్తూ వచ్చినాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలను కూడా అడికెక్కిస్తూ వచ్చినాడు. మైనార్టీ రిజర్వేషన్ ఇవ్వలేకపోయినాడు. ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం రావడానికి ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఒకటి ఇంటింటికి ఉద్యోగం అన్నాడు మొదలు, తర్వాత 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఇవాళ 2014 నుంచి ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టి ఉంటే ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దళిత ఎస్టీ సమాఖ్య వేదిక ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై బైఠాయించి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో 200 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలకు మాత్రమే సర్వే చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత నాయకులు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 21,000 దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దళిత ఎస్టీ సమాఖ్య వేదిక ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై బైఠాయించి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో 200 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలకు మాత్రమే సర్వే చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత నాయకులు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 21,000 దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చూసుకున్నట్లయితే దళిత బంధు అనే పథకంలో అనర్హులకు ఇవ్వడం జరిగింది. ఈ దళిత బంధులో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఇలా టీఆర్ఎస్ పార్టీ జెండాలు పట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఇలా టీఆర్ఎస్ చొక్కాలు వేసుకున్న వాళ్ళు కావచ్చు, ఇలా దళిత బంధులో వారికి పేర్లు రావడం జరిగింది. వివిధ గ్రామాలలో చూసుకున్నట్లయితే ఈ ఏ అధికార పార్టీ అవుతున్నదో ఆ కార్యకర్తలకు రావడాన్ని నిరసిస్తూ ఈ రోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులంతా రోడ్లపై బైఠాయించడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టు దళితుల ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఆ మాట తప్పడం జరిగింది. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నాడు. వాటన్నిటినీ తుంగలో దొక్కిన ఒక చరిత్ర ఒక కేసీఆర్ గారు. దాన్ని నేను ఈ సందర్భంగా మీకు వివరిస్తున్నా. ఎందుకంటే ఇలా ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో 21,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. అంటే వాటికి 2,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ గారు ఈ రోజు కలెక్టర్ గారి అకౌంట్ లో 500 కోట్లు వేయడం జరిగింది. మరి 500 కోట్లు ఎవరికి సరిపోతాయని సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒకేసారి దళిత బంధు అందరికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా 1,500 కోట్ల రూపాయలు వెంటనే కలెక్టర్ గారి అకౌంట్ లో వేసి ఒకేసారి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21,000 దళిత కుటుంబాలకు వెంటనే ఒకేసారి ఈ దళిత బంధుని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కేసీఆర్ గారు మీరు అనేక సందర్భాల్లో మా దళితులను మోసం చేసిన సందర్భాల్లో గతంలో మా దళితుల మీద మీకు ప్రేమే లేదు ఉన్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల పతాకం, జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం. లడఖ్ లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ స్వాతంత్ర దినోత్సవం. ఇండియా చైనా సరిహద్దు ప్రాంతంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. దేశవ్యాప్తంగా ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు. జాతీయ జెండా ఎగురవేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. హైదరాబాద్ కలెక్టరేట్ లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ శర్మన్. ఖమ్మంలో షటిల్ కోర్టు ప్రారంభించిన ఎమ్మెల్యే. షటిల్ ఆడి క్రీడాకారుల ఉత్సాహాన్ని నింపిన ఉపేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.
బుల్లెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333